లీగల్ సంబంధించి కూడా ఆయన చెప్తారు. ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. భరత్ గారు నమస్తే. ఇవాళ మార్నింగ్ కేటీఆర్ వెళుతూ నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు, దాన్ని ప్రిపేర్ అయి ఉన్నాను అని అన్నారు. బట్ ఇప్పుడు 8 hours విచారణ తర్వాత మళ్ళీ ఏమైనా డేట్ ఇచ్చారా? ఏమి ఇవ్వలే కదా ఏసీబీ. ఇప్పుడు ఏమి ఇస్తారు, ఇట్లా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారు. అంటే ఏం అవసరం ఉంది ఆదేశాలు ఇప్పుడు ఏం అవసరం ఉంది? అవసరం అంటే వాళ్ళకి రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ల ముందు, లోకల్ బాడీ ఎలక్షన్ల ముందు గానీ, లేదంటే మన ఏదైనా గట్టిగా మాట్లాడినప్పుడు మళ్ళీ పిలవడం గానీ, అట్లా సమయం బట్టి పిలుస్తారు. అంతే ఏముందని. ఓకే. సో సమయం బట్టి అంటే ఇప్పుడు దీన్ని ఏసీబీని వాడుకుంటుంది అంటారు కాంగ్రెస్. 100% కదండి. ఇప్పుడు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. వాళ్లకు డైరెక్ట్ ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేస్తే, మమ్మల్ని డబ్బులు అడుగుతున్న ఫిర్యాదు చేస్తే పట్టుకుంటారు. లేదు, డబ్బులు వీళ్ళ అకౌంట్ లో పడ్డాయి, అవినీతి జరిగింది అని గవర్నమెంట్ ఏదైనా ఆధారాలతో సాగిస్తే ఉంటుంది. ఈ డబ్బులు అనేటివి వాళ్ళ అకౌంట్ లోనే ఉన్నాయి. డబ్బులు రికవర్ చేస్తారు. జనరల్ గా ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా రికవర్ చేస్తారు. గవర్నమెంట్ డబ్బు రికవర్ చేయడానికి కూడా ఎక్కడ ప్రయత్నం కూడా చేయలేదు. వేసిన డబ్బులు అఫీషియల్ గా చెక్ ద్వారా వేసింది, కనిపిస్తుంది అక్కడ. అవినీతి అనేది ఎక్కడ లేదు. అక్కడ చెక్ ద్వారా డబ్బులు వేసారు, అకౌంట్ లో ఉన్నాయి. రికవరీ కూడా వాళ్ళు అడగలేదు. ఆ రికవరీ బ్యాంక్ సీజ్ చేయలేదు, అకౌంట్ సీజ్ చేయలేదు. కానీ అవినీతి జరిగింది అని చెప్పి ఏసీపీని పెట్టి అవినీతి అని మచ్చ చేయాలని తప్ప ఎక్కడ అనేది అవినీతి అనేది లేదు. 40 కోట్లు అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ అయినాయి. 40 కోట్ల ద్వారా ఎంత బెనిఫిట్ అయింది అనేది అనేక కేంద్ర సంస్థలే 700 కోట్ల పైగా ఇన్కమ్ తెలంగాణకు వచ్చిందని చెప్తుండ్రు. చాలా బ్యాటరీ ఎలక్ట్రికల్, ఫ్యూచర్ మొత్తం కూడా ఎలక్ట్రికల్. ఫ్యూచర్ లో పెట్రోల్ డీజిల్ అనేది దొరకదు, ఎలక్ట్రికల్ ద్వారా నడవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రమోషన్, ఒక ఈవెంట్, చాలా ప్రపంచంలో చాలా కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు నా దగ్గర మా మౌనంలో 10,000 కోట్ల పెట్టుబడితో ఒక అగ్రిమెంట్ చేసినాం, లిథియం బ్యాటరీ ఇండస్ట్రీ. అట్లా చాలా బ్యాటరీ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఒక ప్రమోషన్, ఎలక్ట్రికల్ వాడాలని చెప్పేసి అని, ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలని చెప్పని, పెట్రోల్ డీజిల్ వల్ల చాలా దేశానికి నష్టం అని, ఇది ఫ్యూచర్ లో ఎలక్ట్రికల్ వాడతారు. అట్లా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఒకటి చేసిండ్రు, అందాల పోటీ చేసిండ్రు. అందాల పోటీ వల్ల ఏం లాభం వచ్చింది అని చేసిండ్రు. ఏదో ఒక లాభాన్ని కోరుకుంటారు కదా ప్రభుత్వము. 200 కోట్లు పెట్టి అందాల పోటీలో నిర్వహించినప్పుడు అదేమో కరెక్ట్ అంట. 21 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి. 30 కోట్లు ఖర్చు అయితే 21 కోట్లు స్పాన్సర్స్ వచ్చాయని జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మేము ఖర్చు చేసింది మొత్తం చూస్తే 9 కోట్లే అని చెప్పారు. ఇక ప్రపంచ పోటీలు 9 కోట్లనే నిర్వహిస్తున్నారు అంటే 30 కోట్లు ఖర్చు, 21 కోట్లు, దాని 21 కోట్లు స్పాన్సర్స్ ద్వారా వచ్చే 9 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని చెప్తున్నారు. సరే, వాళ్ళు చేసిందేమో కరెక్ట్, వాళ్ళు చేసినదేమో దేశ ప్రతిష్ట పెంచింది. ఈ కార్ రేసింగ్ చేసిందేమో మేము దేశ ప్రతిష్టను దిగదార్చినాము. అందాల పోటీలు నిర్వహించి లండన్ ఆమె అలిగిపోయి మమ్మల్ని వేసేలాగా చూస్తున్నారు, అవమానపరిచిండ్రు, రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు అనే ఆమె సోనియా గాంధీ గారికి పోయి కంప్లైంట్ చేస్తేనేమో దాని మీద విచారణ లేదు, దాని మీద ఒక కమిటీ లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగం కూడా చెప్పిండ్రు ఎవడు రారా మళ్ళా అని చెప్పేసి. ఎందుకు ఒక మంత్రి గారే అన్నారు, ఇక పేరెందుకు, మంత్రి గారే మళ్ళా నిర్వహిస్తే మళ్ళీ ఎక్కడ నిర్వహించలేదు, చేసేయలేదు, ఎవడు రాడు కూడా అని చెప్పిండ్రు. సంబంధించిన క్యాబినెట్ మంత్రి, కాంగ్రెస్ మంత్రి చెప్పిండు బహిరంగంగా. ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒక ఈవెంట్, ఇప్పుడు ఒక కార్యక్రమంలో నిజంగా తప్పులు ఉన్నాయి అంటే వేరు. ఇండియాలో ఎవరు చేయండి తెలంగాణ చేసి ఇంకా 2 ఈవెంట్స్ ఉన్నాయి. నేను ఒక స్పోర్ట్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను చాలా దేశాలకు కూడా నేను స్పోర్ట్స్ ఈవెంట్లకు పోయి వచ్చిన. ఒక కార్ ఈ రేసింగ్ వచ్చిందంటే ఇవ్వడు రారు. అసలు వాళ్ళకి కెపాసిటీ ఉందా లేదా, నిర్వహిస్తారా లేదా అన్ని చూసి వాళ్ళు వస్తారు. ప్రపంచ దేశాలు ఫార్ములా 1 కాదు కదా, ఫార్ములా ఈ కదా, ఏదన్నా కానీ ఫార్ములా ఈ గానీ ఫార్ములా 1 గానీ ఎనీథింగ్, ఒక ఈవెంట్, ఒక దేశ ప్రపంచ స్థాయిలో అనేక దేశాలు ఇక్కడ వస్తున్నాయి అంటే అదొక ప్రతిష్టాత్మకంగా ఉంటది ఏదన్నా గానీ. ఇప్పుడు గతంలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ అవుతున్నాయి, ఏడంటే వస్తుండే వాళ్ళు క్రికెట్ గ్రౌండ్ చూస్తారు, ఈ పోలీసింగ్ చూస్తారు, చేస్తారా లేదా అని చెప్పేసి అని కెపాసిటీ చూసి వస్తాయి. ఏ క్రికెట్ ఆడాలన్నా గానీ, ఇంకేదైనా ఈవెంట్ చేయాలన్నా గానీ
ఇలా వచ్చింది 40 కోట్లు ఖర్చు అయింది. 40 కోట్లలో ఎంత బెనిఫిట్ అయిందని ఆలోచన చేయకుండా ఇక పోయేంత కాలం కేసులు అవినీతి జరిగింది అని. అవినీతి జరిగిందంటే అక్కడ ఎక్కడ ఆధారాలు ఏం లేవు. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం ప్రశ్నించాను, ఇంకేమైనా డబ్బులు వచ్చి ఇచ్చినట్టు ఎట్లకైనా డబ్బులు వచ్చినాయి, ఈయన ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, డబ్బులు అడిగినావంట కదా, ఆధారాలు ఉన్నాయి, రికార్డింగ్ ఉంది, డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చిందంట కదా ఆ డబ్బులు. అసలు నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ అక్కడే ఉన్నాయి కదా. నీవు మన అకౌంట్లో వేసిన డబ్బులన్నీ బ్యాంకులో ఉన్నాయి. నువ్వు ఇమ్మీడియట్ గా బ్యాంక్ సీజ్ చేయి. ప్రొసీజర్ తప్పుడు దయాకర్ గారు గుడ్ ఈవినింగ్